నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధాని మోదీ పర్యటన విజయవంతం చేయాలి. చీఫ్ విప్. విలువలతో కూడిన విద్య అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పర్యటనతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నవశకం ప్రారంభం కాబోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, ఏపీ లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి వినుకొండలో జీవీ ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రధాని మోదీ సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులంతా సమైక్యంగా పనిచేస్తున్నారన్నారు. ఆ రోజు ఉదయం 9:30 నుండి వినుకొండ నియోజకవర్గం వ్యాప్తంగా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండ నియోజకవర్గం నుంచి 5,000 మంది, పల్నాడు జిల్లా నుంచి 30,000 నుంచి 50,000 మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా డీసీసీబీ చైర్మన్ గా మక్కెన మల్లికార్జునరావుకు అవకాశం ఇచ్చినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం లీడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, అమరావతికి గతంలో ఉన్న ఆటంకాలను ప్రధాని మోదీ తొలగిస్తారని నమ్మకం ఉందన్నారు. పార్లమెంటులో అమరావతికి సంబంధించి బిల్లును కూడా ఆమోదం తెలిపేలా చూస్తామని ప్రధాని హామీ ఇచ్చారని, కూటమి పాలన వచ్చాక రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మే 2వ తారీఖున జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి సభ విజయవంతం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. ఎన్డీఏ అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎన్డీఏ నాయకులందరూ కూడా సమైక్యంగా ఈ సభను విజయవంతం చేయడానికి ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు సమైక్య గుంటూరు జిల్లా నుండి రాష్ట్ర లిడ్ క్యాబ్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు గారు వినుకొండ నియోజకవర్గానికి మోడీ గారి సభకు ప్రత్యేక పరిశీలకులుగా రావడం ఎంతో అభినందనీయం. ఈ రోజు బీజేపీ జిల్లా నాయకత్వం, అలాగే జనసేన వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ వినుకొండ నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరి సమావేశం జరిగింది. ప్రధాన ఉద్దేశం మోడీ గారి సభని మే 2వ తారీఖు జరిగే సభను విజయవంతం చేయడం. కరెక్ట్గా ఆ రోజు ఉదయం 9:30 గంటలకే బయలుదేరి మోడీ గారి ప్రోగ్రామ్ కి ఇక్కడ బస్సుల్లో బయలుదేరతాం. అనుకున్న గ్రామాలకి బస్సుల్ని, అనుకున్న ప్లేసులకి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బస్సుల ద్వారా అందరినీ కూడా అందరూ తరలి స్వచ్ఛందంగా వచ్చేస్తా ఉన్నారు. మోడీ గారి సభ ఘన విజయం సాధిస్తుంది. 1,00,000 కోట్లతోటి అమరావతి రాజధాని అభివృద్ధికి మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వాలు ముందుకు నడుస్తా ఉన్నాయి. అలాగే వినుకొండ నియోజకవర్గం నుండి 5,000 మందిని ముందుకు తీసుకెళ్తున్నాం ఎన్డీఏ ఆధ్వర్యంలో. అలాగే పల్నాడు జిల్లా నుండి 30,000కు పైగా, 30 నుండి 50,000 దాకా కూడా పల్నాడు జిల్లా నుండి వెళ్ళటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి వారి యొక్క గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకొని గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మక్కెన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతని గుర్తించి జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా సమైక్య గుంటూరు జిల్లాకి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికి చాలా సంతోషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మక్కెన మల్లికార్జున గారు ఆ పదవికి వన్నీ తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు. అట్లాగే జీడీసీసీ బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు. ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది. అట్లాగే రైతులకు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా ముందుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ పదవికి వన్నీ తెస్తారు. ఈ రోజు తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. దీనికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చీఫ్ విప్ వచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డానో ఈ రోజు వారికి జీడీసీసీ బ్యాంకు 17 నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా, ఈ సమైక్య గుంటూరు జిల్లాకి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మక్కెన మల్లికార్జున గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి, అట్లాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు మే 2వ తారీఖున
గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 2014-19 మధ్య కాలంలో రాజధానికి శంకుస్థాపన చేసి అనేకమైనటువంటి నిర్మాణాలు ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర గౌరవ ప్రతిష్టలు పెంచే విధంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రధాని గారు. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర రాజధానితో పాటు అభివృద్ధి సంక్షేమం అంతా కుంటుపడిపోయి ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన కొనసాగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క పోరాటం వల్ల రాష్ట్ర ప్రజలందరూ చైతన్యాన్ని చూపటం ద్వారా మరలా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి. ఈ తరుణంలో రాజధాని పునర్నిర్మాణం కోసం స్వయాన ప్రధానమంత్రి గారే రావటం అనేది రాష్ట్ర ప్రజల్లో చాలా సంతోషాన్ని గర్వాన్ని నింపుతా ఉంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారు గతంలో అమరావతికి ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆటంకాలని తొలగిస్తారనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. పార్లమెంటులో రాజధానికి సంబంధించినటువంటి బిల్లు కొంత పెండింగ్ ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడికి రాజ్యాంగ విచ్ఛిన్నం చేయడానికి అవకాశం కుదిరింది. ఇప్పుడే మనం వార్తల్లో వింటా ఉన్నాం. పార్లమెంటులో బిల్లు పాస్ చేయడానికి కూడా ఒప్పుకున్నట్టుగా వార్తలు అందుతా ఉన్నాయి. ఇంత సంతోషకరం. మీరు గత 5 సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో చీకటి పరిపాలన జరిగింది. ఈ 10 నెలల కాలంలో గనక మీరు చూస్తే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా ఏ వర్గ ప్రజలను మీరు కదిలించినా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ప్రతి జిల్లాలో ఏదో ఒక కార్యక్రమంతో తిరుగుతా ఉన్నారు. అట్లాగే ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి శరవేగంగా రాజధాని నిర్మించడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది మందిగా రేపు 2వ తారీఖున రాబోతా ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి దగ్గర ప్రాంతాలు కాబట్టి అత్యధిక సంఖ్యలో రావాల్సినటువంటి బాధ్యత ఈ 2 జిల్లాల మీద ఉంది. దానిలో భాగంగానే వినుకొండ నియోజకవర్గానికి పెద్దలు జీవి ఆంజనేయులు గారు, శాసనసభ చీఫ్ విప్ గారు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఈ ఒక్క నియోజకవర్గం నుంచే 5 నుంచి 7 వేల మంది తరలి వెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ఉత్సాహంగా ప్రజలు ఉన్నారు. కాబట్టి ఒక పెద్ద పండగ వాతావరణం 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి పరిస్థితి. కొంతమంది దుష్ట శక్తులు కుయుక్తులతోటి చెడు చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఒక గంట కనిపెడుతూనే ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా మీటింగ్ వచ్చి మీటింగ్ సక్సెస్ చేసి సంతోషంగా ఇంటికి వెళ్లాలని చెప్పేసి కూడా ఈ సందర్భం. ప్రముఖ సామాజిక సేవ కార్యకర్త చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు గుమ్మడి వెంకటేశ్వర్లకి బెంగళూరుకి చెందిన మదర్ తెరిసా ఫౌండేషన్ వారు మదర్ తెరిసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు 2025 ప్రకటించి అందజేశారు. ఈ అవార్డు అందుకున్నందుకు గాను చైతన్య స్రవంతి కమిటీ సభ్యులు, పట్న ప్రముఖులు, కళాకారులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు. మానవ సేవే మాధవ సేవగా భావించి గత 22 సంవత్సరాల నుండి 7,000 పైచిలకు కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను మదర్ తెరిసా ఫౌండేషన్ వారు గుర్తించి ఈ అవార్డు ప్రకటించడం ఎంతో అభినందనీయంగా ఉందని గుమ్మడి వెంకటేశ్వర్లు వెన్నెలా న్యూస్ తో మాట్లాడుతూ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి మరిన్ని అవార్డులు సాధించి వినుకొండకు గర్వకారణంగా నిలుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ గత 22 సంవత్సరాల నుండి నేను నడుపుతూ 7,000 పైచిలకు కార్యక్రమాలు చేసినందుకు గాను మదర్ తెరీసా ఇండియన్ ఎక్సలెన్సీ అవార్డు 2025 సంవత్సరానికి గాను నన్ను ఎంపిక చేసి అవార్డును అందజేశారు. బెంగళూరుకి చెందినటువంటి సంస్థ వారు ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం జరిగింది. గతంలో పల్నాడు జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇదే విధంగా నాకు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అవార్డు అందజేశారు. నేను చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రోత్సహిస్తూ నన్ను అభినందిస్తున్న అందరికీ ఈ అవార్డుని అంకితం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క అవార్డు వచ్చిన సందర్భంగా నన్ను అభినందిస్తూ కళాకారులు, మా యొక్క సంస్థల కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు నన్ను అభినందించినందుకు వారికి
ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. విద్యార్థులకు మంచి మార్కులతో పాటు విలువలతో కూడిన విద్యను అందించేలా ప్రమాణాలు పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. నర్సరావుపేట పట్టణం భువనచంద్ర టౌన్ హాలులో జిల్లా స్థాయి 10వ తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సభ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ అరుణబాబుతో పాటు డిఈఓ చంద్రకళ, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద్ బాబు, జూలకంటి బ్రహ్మారెడ్డిలు విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ 580కి పైగా మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అందరినీ అభినందించారు. రాష్ట్ర సగటు కంటే మంచి ఫలితాలు సాధించినందుకు పల్నాడు జిల్లా విద్యార్థులు, టీచర్లను అభినందించారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతానికి రావడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. 598 మార్కులు సాధించిన చంద్రికకు అభినందనలు, 596 మార్కులు సాధించిన సమీర, 593 మార్కులు సాధించిన అమూల్యాలకు ప్రత్యేక ప్రశంసలు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి మంచి ఫలితాలు వచ్చాయని, నారా లోకేష్ విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత పాఠశాల విద్య రూపురేఖలే మార్చుతున్నారని తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. విద్యార్థులు ఈరోజు 580 మార్క్స్ పైన సాధించినటువంటి వాళ్ళందరూ ఒకసారి చేతులెత్తండి. ఎక్కడెక్కడ ఉన్నారు చేతులెత్తండి. ఒక్కసారి మంచి మార్క్స్ సాధించిన వీళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని ఈ సందర్భం కోరుతున్నా. అలాగే స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన పల్నాడు జిల్లాకి రావడం, అందులో మాచర్ల నియోజకవర్గం రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మా వెనకబడి ప్రాంతం అంటున్నాడు మన బ్రహ్మానంద రెడ్డి గారు, మాచర్ల ఎమ్మెల్యే గారు. అది వెనకబడలేదు, మేము అన్నింటిలో ముందుంటున్నామని చెప్పేసి మన స్టూడెంట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు 598 మార్క్స్ సాధించినటువంటి పావని చంద్రికకి హృదయపూర్వక అభినందనలు. అలాగే 596 మార్క్స్ సాధించినటువంటి సమీరాకు, 593 మార్క్స్ సాధించిన అమూల్యకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి టాపర్స్ ఒకసారి నిలబడండి. ఎక్కడెక్కడ ఉన్నారు నిలబడండి. పావని చంద్రిక 598 మార్క్స్ సాధించింది. అలాగే 596 సమీరా అభినందనలు. అమూల్య ఓకే, ఈ ముగ్గురిని ఒకసారి చూడండి అందరూ. ఒకసారి వాళ్ళకి నిండు మనసుతో వాళ్ళందరినీ ఆస్వాదించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. కంగ్రాచులేషన్స్. రాష్ట్రం మొత్తం ఈసారి 10th లో మంచి ఫలితాలు సాధించారు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుండి సంస్కరణలు ప్రారంభమైనాయి. గతంలో స్కూల్స్ మెర్జింగ్ అని చెప్పేసి కొన్ని బళ్ళు మూసేపించారు. జీవో 117 తీసుకొచ్చి అలా పనికి మాలినటువంటి జీవో, గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనికి మాలిన జీవోని రద్దు చేసి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టినటువంటి నారా లోకేష్ గారు స్కూల్ మెర్జింగ్లు ఎత్తిపడేసి ఈరోజు మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు మన నారా లోకేష్ గారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మంచి సంస్కరణలు తీసుకొస్తూ మంచి విద్యా విధానాన్ని తీసుకొస్తున్నటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 81.14% ఫలితాలు వస్తే మంచిగా అందరూ సంతోషపడుతున్నారు. మన పల్నాడు జిల్లా అంతకంటే ఒక అడుగు ముందుంది. రాష్ట్ర యావరేజ్ కంటే ఎక్కువ పల్నాడు జిల్లా సాధించడం మన పల్నాడు జిల్లా టీచర్స్ అందరికీ, విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. పల్నాడు జిల్లా 84.15 ఉత్తీర్ణత సాధించింది. స్టేట్ యావరేజ్ కంటే మన పల్నాడు జిల్లా యావరేజ్ ఎక్కువ వచ్చినందుకు చాలా సంతోషం. 100% పైన ఉత్తీర్ణత 1680 పాఠశాలలు రావడం మనందరం గర్వించదగ్గ విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో వైసీపీ పాలనలో 2022లో కేవలం 67%, 67.26% పాస్ అయ్యారు. అలాంటి చేదు అనుభవం చూసాం. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలు పడిపోయినాయి. దానికి కారణం ఏంటంటే లిక్కర్లో దోచుకుందాం, సిమెంట్లో ఇనుములో దోచుకుందాం, గనుల్లో దోచుకుందాం అని గత పాలకులంతా దోపిడీ ఎక్కడ చేద్దామని ఆలోచనే గాని మన విద్యా ప్రమాణాలు ఎక్కడ పెంచుతాము, అలాగే విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఇద్దాము, రైతుల్ని ఎలా బాగు చేద్దామని గత ప్రభుత్వంలో విద్యా ప్రమాణాలను మర్చిపోయి టీచర్స్ కి కొత్త ఇబ్బందులు 10 యాప్లు 15 యాప్లు పెట్టి నానా ఇబ్బందులు పెట్టారు. టీచర్స్ ని పిల్లలకి పాఠాలు చెప్పే పని లేకుండా చేశారు గత ప్రభుత్వంలో. మళ్ళీ లోకేష్ గారు ఆ యాప్లన్నీ తగ్గించేసి ఒక్క యాప్ లో తీసుకొచ్చి మరి చాలా వరకు మేలు చేశారు టీచర్స్ కి. ఆగిపోయిన ప్రమోషన్లో పునరుద్ధరణకు సాధన కొరకు ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 2వ రోజైన ఈ రోజు వినుకొండ ఆర్టీసీ డిపో ప్రాంగణంలోని ఎన్ఎంయు కార్యాలయం నందు ఎన్ఎంయు కార్యదర్శి విఎస్పి నాయక్ ముప్పాళ్ళ శ్రీను ఆధ్వర్యంలో రీలే నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వినుకొండ ఆర్టీసీ డిపో
ఎన్ఎంయుఐ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై సంఘీభావం తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొండ్రముట్లవారిపాలెం గ్రామంలో మద్దిరాలమ్మ తల్లి తిరునాళ్లు ఘనంగా నిర్వహించారు. తిరునాళ్ల సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.